దేవుని యొక్క వాక్యము మనము విని ప్రభు వాళ్ళని మనము ఆయన సన్నిధిలో పరీక్షించుకోవడానికి వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడి ప్రభువుని ఎలా జ్ఞాపకం చేసుకోవడానికి దానికి సిద్ధపడడానికి వాక్యం మనకి ఎంతో మేలు చేస్తుంది. వాక్యం శ్రద్ధగా వినాలి. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలంటే మనలో మనం సరిదిద్దుకోవడానికి. ఇదివరకు చెప్పాను, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం మీరు చదివితే దేవుని మందిరానికి ప్రజలందరినీ కూడా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే మూర్ఖతను విడిచిపెట్టడానికి, మనలో మనము సరిచేసుకోవడానికి, దేవుని యొక్క జ్ఞానాన్ని. రాజు అయినప్పుడు కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతులను రాసి రాజు ఒక ప్రతిని ఒక జెరాక్స్ని తీసుకొని తన దగ్గర ఉంచుకోవాలి. ఆయన పరిపాలన ఎలా చేయాలో, ధర్మశాస్త్రాన్ని బట్టి ఎలాగ ఆయన నడిపాలో అతను కూడా నేర్చుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు మనం ఎలా ఉండాలని మనకి ఇక్కడ బోధ నేర్పబడుతుంది. ఈ సమయంలో ఇది నాన్న చదువుకున్నటువంటి వాక్య భాగంలో 12వ అధ్యాయము యోహాను సువార్త 12:35 వచనం చూడండి. ప్రభువు కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన కొంతకాలం ఉంటాడట. కాలమును గురించి చెప్తున్నాడు. ఆయన ఉండే కాలము, నేనున్నంత వరకు ఈ లోకానికి వెలుగు. నేను లేని కాలము ఒకటి వస్తుంది, అది చీకటి. వెలుగు ఉండగానే మీరు వెలుగునందుకు రండి, వెలుగునందు విశ్వాసం ఉంచండి. చీకటి వచ్చిన తర్వాత నేను లేనప్పుడు ఆ వెలుగు విషయం మీకు తెలియదు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వారికి ప్రభువు బోధిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఒకసారి చదువుతారా? 12:35. అందుకు యేసు ఇంకా కొంతకాలమే. కాలం అంటే ఏంటి? సమయము. కాలం అంటే ఏంటి? సమయము. కొంతకాలమే మీ మధ్యన ఉంటుంది. కమ్ముకొనకుండానట్లు మీకు ఏటి ఉండగా వెలుగు ఉండగానే ఎరుగుడు. ఎలాగా అవునట్లు వెలుగు సంబంధులు అగునట్లు వెలుగు ఉండగానే ఆ వెలుగులోనే మీరు నడవాలి. చదువు నేను. మీకు వెలుగు ఉండినట్లు. ఎవరికి? ఆయన వెలుగు. ఆయన కొంతకాలమే ఉంటాడు. ఆ వెలుగు ఉన్నంత వరకు మీరు ఆయన్ని వెంబడించండి, విశ్వాసం ఉంచండి. మీకు వెలుగు ఉన్నంత వరకు. ఎవరికి? విశ్వసించినటువంటి వారికి. వెలుగు అంటే ఇప్పుడు ప్రభు చెబుతున్నది ఏంటి? ఆయన ఉన్నప్పుడు వెలుగు, కొంతకాలమే ఉంటాడట. ఆయన లేనప్పుడు చీకటి వస్తుందట. అంటే మనకు ఇక్కడ వెలుగు అనే మాటను మనం ఏంటంటే దేవుడు మనకిచ్చే సమయం అనుకోవచ్చు, కాలము అనుకోవచ్చు. కొంతకాలం మనం ఇక్కడ ఉంటాము. ఆ కాలంలో ఉండగానే వెలుగునందు మనము విశ్వాసం ఉంచాలి. వెలుగు మనకు ఉన్నప్పుడే వెలుగునందు అర్థమవుతుందా నా మాటలు? మనకు దేవుడిచ్చే కాలంలో ఆ కాలం అయిపోయాక మనకి చీకటే. వెలుగు ఉంటే మనము బ్రతికి ఉండటమే వెలుగు. అప్పుడే మనము ఆ వెలుగులో నడవగలము. చీకటి వస్తే నడవగలమా? కాబట్టి ప్రభు ఉన్నప్పుడే నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను వెంబడించండి, నన్ను కనుగొనండి, నన్ను తెలుసుకోండి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇటు 11వ అధ్యాయం ఒకసారి చూడండి. 11వ అధ్యాయము
11లో లేకపోతే 9:4 చూడండి. యోహాను సువార్తె 9:4 ఒకసారి చూడండి. 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. పగలు ఉన్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వస్తుంది, అప్పుడు పని చేయలేరు. ఒకసారి చూడండి 11:9-10 చూడండి. అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నాయి కదా. ఒకడు పగటి వేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టిపడడు. ఒకవేళ చీకటి వస్తే, చీకటిలో నడిస్తే ఏమవుతుంది? నటక. వెలుగు లేదు కనుక తొట్టిపడను అంటే వాడు ఎక్కడికి వెళ్తాడో ఈ కనిపించదు కాబట్టి తొట్టిపడతాడు. శిష్యులు బేతనీక ప్రభు వెళ్దాము, లాజరు వ్యాధితో ఉన్నాడు, చనిపోయాడని కబురు వచ్చినప్పుడు అక్కడికి వెళ్తామంటే శిష్యులు ఏమన్నారు ప్రభువుని? అక్కడికి వెళ్తే రాళ్ళతో కొడతారు, అక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు. ప్రభు అప్పుడు ఏమంటున్నాడంటే, లేదు ఇంకా సమయం ఉంది, ఇంకా 12 గంటలు ఉంది. పగలకి ఎన్ని గంటలు పిల్లలు? పగలు ఎన్ని గంటలు ఉంటుంది? పగలు ఎన్ని గంటల లెక్క? గట్టి చెప్పండి. 12 గంటలు. 12 గంటలు పగలు, 12 గంటలు చీకటి. 24 గంటలైతే ఒక రోజు. చీకటి వెలుగును వేరుపరచగా ఏమైంది? ఒక రోజు, ఒక దినం ఆయన. కాబట్టి పగలు 12 గంటలు ఉంది. ప్రభు ఉన్నప్పుడు ఇంకా సమయం ఉంది. ఈ 12 గంటలే నా సమయం ఉండగానే ఇంకా దేవుని కార్యాలు చేయాలి. ఒకవేళ ఆయన ఆ రోజు వెళ్ళకపోతే దేవుని కార్యాలు ఇంకా నాకు సమయం ఉంది. ఇంకా చాలా దగ్గరలో అంటాడు, తల్లి అమ్మ నా సమయం ఇంకా అంటాడు కదా. కానాను వివాహంలో ద్రాక్షరసం చేయమన్నప్పుడు, అమ్మ ఎందుకు, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. నా సమయం దేనికోసం, నేను సిద్ధపడాలి, ఏ కార్యాలు చేయాలి. ఆ లోకంలో ఆయన చేయవలసిన కార్యాలు ఉన్నాయి, ఆయనకి సమయం ఉంది. అయితే కొన్నిసార్లు నా గడియ ముగిస్తుంది అన్నాడు, నా సమయం అయిపోతుంది అన్నాడు. చివరగా ఆయన చనిపోయినప్పుడు నా సమయము సంపూర్తి చేశానన్నాడు. తండ్రి నీవు నాకు అప్పగించిన పని దాన్ని ఎలా నెరవేర్చాడట? సంపూర్ణంగా తనకిచ్చినటువంటి సమయం అని ఎక్కడ కూడా సంపూర్తిగా దేవుడు ఏ యొక్క సంకల్పంతో ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పని చివరికి ముగించి వెళ్ళాడు. ప్రియమైన సహోదరులారా, ఈ దినాన్న ఈ వాక్యమును బట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమయము 3 విధాలుగా మనం చూడవచ్చు. గడియారం అంటే ఇప్పుడు సహోదరులు కమిటీ వారు నాకు కొంత సమయం ఇచ్చారు. ఎంతవరకు అండి నా సమయము? 45 నిమిషాలు. అంటే 10 వరకు చెప్పొచ్చా నేను? అది అయిపోయిన తర్వాత ఆ వాచి సమయం ఆగదు, అది తిరుగుతూనే ఉంటుంది. కాలం ప్రారంభించినప్పుడు కానీ వాచి ముళ్ళు అలా తిరుగుతున్నాడు. ఇది గడియార సమయం. రెండవదిగా దేవుడు పనిచేసే సమయం, దేవుడు మనకిచ్చే సమయం. మనకి దేవుడి సమయం ఇచ్చాడా లేదా? గొడవపండి, మనకి సమయం ఉందా? మరి ఒకవేళ ఈ సమయం అయిపోతే మళ్ళీ మనకు సమయం ఉంటుందా? అందుకే మనిషి పుట్టినప్పుడు జన్మదినాన్ని
రాస్తారు. చనిపోయినప్పుడు మరణదినం యొక్క తారీఖును కూడా వేస్తారు. జ్ఞాపకార్థ కూడికలో జన్మదినము, మరణదినము, ఈ రెండింటి మధ్యనటువంటి కాలము ఏ కాలం అది? ఆ దేవుడు మనకిచ్చే కాలం. ఆ కాలాన్ని ఎలాగ సద్వినియోగపరుచుకోవాలో దేవుని వాక్యము మనకు చెప్తుంది. ప్రభు అయితే ఇందాక మనం నేర్చుకున్నటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే తనకిచ్చినటువంటి సమయము, ఆ వెలుగును లోకానికి ఆయన ప్రకటించాడు. ఆ వెలుగును ఆ రోజు శిష్యులు అక్కడికి వెళ్తే కాదనన్నా ఆ కార్యం మనం చెయ్యాలి. వెలుగు ఉంది, వెలుగులోనే చెయ్యాలి. చీకటి వస్తుంది, అప్పుడు ఎవరు కూడా మనం ఏ పని చేయలేము. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో మన ఆయుష్ కాలము మనం బ్రతికున్నదంతా కూడా వెలుగు అనుకుంటే, ఆ వెలుగు ఉన్నప్పుడే ఎవరి మీద విశ్వాసం ఉంచాలట మనము? మీరు వెలుగు సంబంధులు, వెలుగు యందు విశ్వాసం ఉంచండి. చీకటి వస్తుంది, చీకటి వస్తే అప్పుడు మీరు తొట్టిల్లిపోతారు. మీ నడక సరిగా ఉండదు. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి సమయం. అలాగే మూడవదిగా అత్యవసర సమయం. ఈ సమయం ఎలాంటిదంటే, అత్యవసర సమయం అంటే ఆ సమయంలోనే చెయ్యాలి, తర్వాత చేస్తానంటే కుదరదు. అది ఎమర్జెన్సీ. ఒకవేళ మనకి ఏదైనా ప్రమాదమైన ఏదైనా జరిగితే ఆ యొక్క వ్యక్తిని వెంటనే తీసుకెళ్ళాలా, కొద్ది రోజులు ఆగి తీసుకెళ్ళాలా, ఆ సమయంలోనే తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆసుపత్రికి వెళ్ళా ఓపీ తీసుకోండి రండి, అవి చేయండి ఇవి చేయండి అని అక్కడ వెయిట్ చేయరు. దానికి ఒక ఏమి వార్డు ఉంటుంది, అది ఏముంటుంది, డైరెక్ట్గా ఇంకేం లేదు, ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళాలి. ఇది ఎమర్జెన్సీ, అత్యవసర సమయం. ఆ సమయం ముందే చేయాలి, తర్వాత చేస్తానంటే కుదరదు. పిల్లలు, మీరు పరీక్షలప్పుడే మీరు రెడీగా ఉండాలా, పరీక్షలు ముందుగానే సిద్ధపడి ఉండాలా. పరీక్షలు రేపనగా చదువుతారా? సమయం ఎప్పటి నుండి సిద్ధపడి ఉండాలి దాన్ని. అంటే మీకు అది అత్యవసరం. ఆ సమయానికి మీరు సిద్ధపడాలి. సమయం కూడా రకరకాలుగా మనకు సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. ఇప్పుడు ఈ 3 సమయాల గురించి మీకు చెప్పాను. మొదటిగా గడియార సమయం, అది ఎప్పుడు ఆగదు మనకి, అది అలాగ మనం కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత దేవుడు పనిచేసే సమయం, దేవుడు మనకిచ్చే సమయం, ఆ సమయంలోనే మనము పని చేయాలి. ఈ సమయం గురించి ఇప్పుడు కొద్దిసేపు నేను మాట్లాడతాను. చూడండి, ఈ సమయం పోతే నీకు సమయం ఉండదు. దేవుడిచ్చే సమయము నీకు పోతే ఏముండదట? ఆలోచిస్తున్నారా? మనకి దేవుడిచ్చే సమయం కానీ అది అయిపోతే మనకు సమయం ఉంటుందా? ఇప్పుడు మన ముందు చాలామంది మన మధ్య లేరు. వాళ్ళకి ఏమైపోయింది? సమయము అక్కడితో ఆగిపోయింది. వాళ్ళకి మళ్ళీ సమయం ఉంటుందా? మళ్ళీ మన మధ్యలో వచ్చి ఇలా కూర్చోడానికి అవకాశం ఉందా? అలాగే మనకు కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయం అయిపోతే ఆలోచించండి, కొంచెం ఆలోచించాలని. సమయం యొక్క విలువను మనం ఎరగాలి. ఈరోజు నేను చెప్పబోయే పాఠము ఏంటంటే, బోర్డు మీద మీరు రాసుకుంటే హెడ్డింగ్ ఏం రాసుకోవాలి? సమయం యొక్క విలువను మనము ఎరగాలి. ప్రభు చెప్తున్నాడు కదా, సమయం యొక్క విలువను ఆయన ఆ సమయం ముందే ఆయన కార్యాన్ని నెరవేర్చినట్టుగా మనం చూడగలం. ఆయన ఎక్కడ కూడా ఒక రాత్రి పగలని ఏమీ లేదు. దేవుని పని కొరకు ఆయన సమయాన్ని ప్రతి సమయమునందు ఆయన హెచ్చించినట్టు మనం చూడగలం. అదే ఆయన పని. కాబట్టి సమయం యొక్క అవసరతను కూడా మనం ఎరగాలి.
మనకు దేవుడు ఇచ్చినటువంటి సమయం యొక్క అవసరం ఎటువంటిది, ఆ అవసరం యొక్క పనిలో అవసరతలు సంబంధించినటువంటి అవసరత నెరిగి ఎలాగ అవసరాన్ని మనం వినియోగించుకోవాలని కూడా ఎరగాలి. సమయం యొక్క విలువను ఎరగాలి. సమయం యొక్క అవసరతను కూడా మనము ఎరగాలి. ఎరిగినప్పుడే ఆ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకోగలం. దేవుని వాక్యంలో అనేకమైనవి వాక్యాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి సమయం కోసం. చూడండి, 2 కొరింథీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చదివి వినిపించండి. 2వ కొరింథీ 6 ఈ వాక్యము భాగంలో మనకి ఏమి హెచ్చరిస్తుందంటే సమయం గురించి మనకి హెచ్చరిస్తుంది. చదువుతారా? కాగా మేము ఆయన తోడి పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని వేడుకొంచున్నాము. దేవుడు ఇచ్చినటువంటి కృపను వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు కృప దాన్ని వ్యర్థం చేసుకుంటే మరి అది దొరకదు. కాబట్టి అక్కడ మాట్లాడుతున్నాడంటే చెప్పండి, చదవాలి తర్వాత. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయము. ఎప్పుడమ్మా? ఇప్పుడే, చీకటి రాకముందే, చీకటి కమ్మక ముందే. ప్రసంగి అంటాడు, చీకటి నీ కనులకు కమ్మక ముందే. నీ దినములు దేవుడు నీకు ఇచ్చినట్లు దినములలోనే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చే సమయాన్ని, దాని విలువని వెరగాలి అని దేవుడు చెప్తుంది వాక్యము. మనం ఒకసారి ఆలోచిస్తే మన సమయాన్ని ఎలాగ మనం వినియోగిస్తున్నాం, ఇంకా మన సమయం ఎంత ఉందని, ఎంత నిర్లక్ష్యం, ఎన్నాళ్ళు మనం అలాగ ఉండగలం. ఇది నాన్న విన్నటువంటి పాఠంను బట్టి మన సమయం దేవుడు ఎంతవరకు ఇచ్చాడు, ఆ సమయంలో మనం ఎలా ఉండాలి, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించింది ఎందుకు మనం ఆలోచించుకునే సమయం ఇది. ఇదే అనుకూల సమయము. ఈరోజు ఆ అనుకూల సమయమును ఇంకా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు ఇంకెవరైనా ఉన్నారా? దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు బాప్టిజం పొంది ఆ రక్షణని నిర్లక్ష్యం చేసేవారు ఇంకెవరైనా ఉన్నారా మన సంఘంలో? ఇంకెప్పుడైనా దేవుని పిలుపు మనకి ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎవరైనా ఉంటే నేను రేపు తర్వాత తీసుకుంటాను అని ఎవరైనా వాయిదా వేస్తే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేడే రక్షణ దినము. రేపు అనేది దేవుని దగ్గర లేదు. తరువాత రేపురా అనేది సాతాను యొక్క ఆలోచన. నేడే దేవుడు కోరుకునేది నేడే. ఫరో అంటాడు మోషేతో, నేను రేపు రా నీతో మాట్లాడతాను. రేపు కాదు, ఆ రోజే చెప్పాలి మోషేతో. దేవుడు యొక్క పిలుపు నీకు వచ్చింది, నువ్వు దేవుడు లేకపోతే ఈ కార్యం జరుగుతుంది, దేవుడు ఈ యొక్క పనిష్మెంట్ మీకు ఇది ఇస్తాను అన్నాడు. మమ్మల్ని పంపించవు అంటే రేపు 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 తర్వాత రా. ఎన్నోసార్లు ఆ ప్రజల్ని విడిపించడానికి వారిని పంపించడానికి ఇష్టపడలేదు. అది సాతాను యొక్క ఆలోచన. ఒకవేళ మనం ఎప్పుడైనా మనకిచ్చినటువంటి సమయాన్ని రేపు అని నిర్లక్ష్యం చేస్తే, దాని విలువ ఎరగకపోతే, అది సాతాను యొక్క ఆలోచన. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సమయం యొక్క దేవుడు మనకిచ్చే సమయం గురించి మనం ఆలోచిస్తున్నాం. యెషయా 55:6
55:6 ఎవరైనా నాకు కొంచెం హెల్ప్ చేయండి వాక్యం చదవడానికి. ప్రకటన 21, 22 అధ్యాయము 21, 22 వచనాలు కూడా ఒకటి తీసి ఉంచాలి. ఈ వాక్యం ఆధారం చేసుకుంటూ నేను చెప్తున్నాను. ఇది ఒక సమయం గురించి, దేవుడు మనకిచ్చినటువంటి సమయం గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ సమయంలో. యెహోవా మీకు దొరుకు కాలమునందు యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన వెతకండి. అప్పుడే వెతకాలి. ఆయన సమీపంలో ఉండగా ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన్ని వేడుకోండి. యెహోవా దొరుకు కాలం ఎప్పుడు మనకి? దేవుడు మనకు దొరికే కాలం ఎప్పుడు? ఏ సమయంలో మనకు దొరుకుతాడు దేవుడు? ఒకవేళ మనం ఆలోచిస్తే ఈ సమయంలో ఆయన మనకు దొరుకునేమో. దేవుని గురించి ఆలోచించేటప్పుడు, దేవుని వాక్యం చదివేటప్పుడు, దేవుని యొక్క మాటలు వినేటప్పుడు, దేవుని సువార్తను మన జీవితంలో మనం ఆలకించినప్పుడు ఆయన దొరుకుతున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు కనిపిస్తున్నాడు. తడువులాడు కనుగొంటారేమో అని మీలో పులిమేరల్లోనే నేను ఉన్నాను. మీరు వెతకండి, మీకు దొరుకుతాను. మీరు తట్టండి, తలుపు తీస్తాను. దేవుడు దొరికే కాలంలోనే ఆయన వెతకాలి. తర్వాత వెతుకుతానంటే మనకి కాలం ఉండదు, సమయం ఉండదు. కాబట్టి మనకున్నటువంటి కాలంలోనే వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచాలి. ఇరవై 22వ అధ్యాయము ప్రకటన. దేవుడు ఇక్కడ మనకు ఒక సమయాన్ని ఇస్తున్నాడట. దేనికి? వాక్యం చదవండి. 2వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము. ప్రకటన 2వ అధ్యాయము 21, 22 వచనాలు. మారు మనసు పొందుటకు ఉందా అక్కడ వచనం? చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం నిశ్చితిని కానీ అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందగలరు. ఈ రోజు దేవుడు మనకు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. మనం బాప్టిజం తీసుకున్నాము, రక్షణ పొందాము, అది మారు మనసు కాదు. నీతిమంతుడిగా నిన్ను తీర్చాడు. ఆ నీతిని కొనసాగించడానికి నీకు అనేకమైన ఆటంకాలు మనలో ఉండొచ్చు. ప్రతి సమయమంతా మనం కూడా దేవుని సన్నిధిలో మారు మనసు పొందాలి. ఈరోజు మారు మనసు పొంది ఆయన సన్నిధిలో మనం పరీక్షించుకోవడానికి, వివేచించడానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి అవిశ్వాసమైనటువంటి కార్యాలు మనలో ఏమున్నా వాటిని పరీక్షించుకోవడానికి ఈ సమయంలో వచ్చాం. ఒకవేళ మనలో కఠినత్వమే ఉండొచ్చు, సహోదరుల మీద ద్వేషమే ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, ఈ లోక సంబంధమైన పద్ధతులు మనం అనుసరించవచ్చు, ఈ లోక సంబంధమైన ఆచారాలు ఇంకా మనం కొనసాగించవచ్చు. మన విశ్వాసం అని చెప్పుకుంటూ విశ్వాసులుగా కాకుండా అవిశ్వాసులతో జోడుగా ఉన్నారేమో జాగ్రత్త. మీరు ఈ లోకంతో మీకు ఏమి పొత్తు? మీరు ప్రత్యేకింపబడినటువంటి వారు. మనం ప్రత్యేకంగా ఉన్నామో లేదో సరి చేసుకునే సమయం ఇస్తున్నాడు దేవుడు మారు మనసు పొందడానికి. లోకస్తుల్లాగే మనం లోకానికి వేరుగా ఉన్నటువంటి వారు, మనల్ని ప్రత్యేకించాడు. 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అంటాడు, మరి ఈ వచనాలు ఎక్కడ ఎతికి తీసాడో తెలియదు కానీ నాకు ఇవి ఎక్కడ నేను ఎతికాను కానీ ఇలా లేవు. అక్కడక్కడ ఆ పూర్వకాలంలో జరిగినటువంటి విషయాలన్నీ సేకరించి రాశాడేమో అనిపిస్తుంది నాకు. 6వ అధ్యాయము 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి. అక్కడ ఒక ప్రవచనంలాగా రాసి ఉంటుంది. అక్కడ ఒక లిస్ట్ ఇలా రాసి ఉంటుంది. మీరు ప్రత్యేకింపబడినటువంటి వారు, చూడండి, చదవండి. 6వ అధ్యాయంలోనే ఉంటుంది. ఇదిగోండి 18వ వచనం నుండి చెబుతూ అక్కడ కింద కొన్ని మాటలు రాశాడు. ఇవి ఎక్కడ రాశాడు అనేది నేను వెతికాను కానీ ఇవి ఎక్కడో ఉన్నవి కాదు. తన యొక్క
ఆ పూర్వకాలంలో జరిగిన విషయాలన్నీ కూడా అక్కడక్కడ ఉన్నటువంటి విషయాలు సేకరించి రాసినట్లుగా కనిపిస్తుంది. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైనందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఎలా ఉండాలంటే మనము ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉన్నామా అనేది పరీక్షించుకునే సమయం దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొందుటకు దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు. సామెత లోకంలో ఏముంటుందంటే, ఏమంటారు, దీపము ఉండగానే ఏం చేయాలట? చెప్పండమ్మా, మీకు సామెతలు ఎక్కువ వచ్చు కదా, రావా? ఆవిడ చాలా సామెతలు వచ్చి మాకు చాలాసార్లు చెప్తుందండి. దీపం ఉండగానే చెప్పండి. ఇల్లు చక్క పెట్టుకోవాలి. చీకట్లో చక్క పెట్టగలరా? దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మీకు సమయం ఇచ్చాను, మారు మనసు పొందుటకు దేవుడు నాకు సమయం ఇచ్చాడు. దీపం ఉండగానే మనం ఏం చేయాలట? ఇల్లు చక్క పెట్టుకోవాలి. అయితే ఏం చేయాలట? మనం దానికోసం ఏం చేయాలట? సిద్ధపడాలి. సిద్ధపడకపోతే నేను చక్క పెట్టుకోవాలి, నేను ఇప్పుడు మారు మనసు పొందాలి, నాలో ఉండేవి ఏమి ఉన్నాయి అవన్నిటిని గురించి నేను ఆలోచించి దానికోసం నేను సిద్ధపడితే దాన్ని మనం కొనసాగించుకోగలం. లేకపోతే అది సిద్ధపాటు లేకపోతే చాలా ప్రమాదం. మత్తయి సువార్త ప్రభువు చెప్తున్నటువంటి కొన్ని ఉపమానాలు 25వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇక్కడ ప్రభువు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు. వారు ఏం చేశారు? మీకు తెలిసినవే, ఇవన్నీ తెలిసినవి అనుకుంటాం మనం. కథలు మనకి ఇవన్నీ చిన్నప్పటి నుండి సండే స్కూల్ కానీ మనకు పాఠాలు ఇవి. అయితే వీటిని అలాగ ఉంటాం కానీ అది మా గురిండే చెప్తుంది. నేను ఇప్పుడు రెడీగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుందట? పెండ్లి కుమారుని మనము చూడలేము. ఆయనతో మనము ఆయన విందులో, ఆ ఒక్క భాగ్యంలో, ఆ విందులో తనతో పాటు విందులో మనం పాల్గొనే అవకాశం కోల్పోతాం. ఆయన ఎప్పుడు వస్తాడో మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఆ వెలుగు లేకపోతే చెక్కాక ఒక రెప్పపాటు మనకు ఉనికినాం మనకో, ఆయన ఎప్పుడు వచ్చి వెళ్తాడో తెలియదు. వదిలేని కన్నీళ్ళు ఏం చేశారు? నూనె పట్టుకెళ్ళలేదు, దీపాలు ఆరిపోయాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఇల్లు కొనుక్కొని వచ్చేసరికి ఏమైపోయింది? పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. నూనె కొనుక్కొని వెళ్ళి రాచడం అంటే మన కాలం అయిపోతుంది. అంటే మన సమయము ఉన్నప్పుడే సిద్ధపడేవాలి. మీరు ఒకవేళ నాకేమో పర్వాలేదు, చాలా రోజులు నేను ఉంటాను, తర్వాత ఎప్పుడో అనుకున్నట్టు ఒక నిర్లక్ష్యంగా ఉన్నారా? ఒక వయసు వస్తున్న కొద్ది సమయం యొక్క విలువ ఏంటో అర్థమవుతుంటుంది. ఒక కాలంలో ఆ కాలము ఎలాగే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఎలాగ నేను సంపాదించాలనిపిస్తుంది, ఎలాగ నా బిడ్డల కోసం ప్రయాసపడాలనిపిస్తుంది. ఆ ఎంత సమయం ఏందో తెలియలేదు. నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను అర్థంలో చూసుకున్నప్పుడు నా తల వెంట్రుకలు, నా గెడ్డము మేసము పండిపోతున్నాయి. అంటే నేను ముసలోడిని అయిపోయానా? నా మనసులో ముసలితనం లేదు, కానీ నా శరీరం నువ్వు ముసలోడు అయిపోయావనే చెప్తుంది. కాబట్టి నేను ఇంకా రంగులు వేసుకొని పులుముకొని ఇంకా నేను వయసు వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నా సమయం గురించి నేను ఆలోచించడం లేదు. నా సమయము నేను ఆలోచించుకోవడం లేదు. నీ సమయం అయిపోతుందని నా శరీరం నన్ను జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు మనకు దేవుని వాక్యం కూడా జ్ఞాపకం చేస్తుంది. నీ సమయాన్ని ఎలాగ సద్వినియోగపరుచుకుంటున్నావు? లూకా సువార్త 12:35 వచనంలో మెలకువగా ఉండే సమయము, రాసుకోండి వచనాలని. మెలకువగా ఉండే సమయము. మెలకువగా లేకపోతే
మనం ఎప్పుడు నిద్రపోతాం. నిద్ర మేలుకొని మెలకువగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అపొస్తలుడైన పౌలు నిద్రను మేల్కొనండి, మెలకువగా ఉండండి. కాబట్టి ప్రభువు కూడా చెప్తున్నాడు తన శిష్యులకి, మీరు మెలకువగా ఉండండి, నాతో పాటు కొద్దిసేపు ఉండలేరా? ఆ గెచ్చమైన తోటలో ఆయన కన్నీరు కారుస్తూ రక్తం కారునందుకు అతను వేదన పడుతుంటే శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఎందుకు నిద్ర వస్తుంది? ఒకసారి మా ఇద్దరు పిల్లలకి అవేవో కాయలు ఏవో కాయ తినేశారు. ఆ రోజు అవి మోషన్స్ పట్టుకున్నాయి. వాళ్ళు కేజీహెచ్లో జాయిన్ చేశాము. ఇద్దరికి సెలాన్ పెట్టేశారు. ఆ పిల్లలు ఆ సెలాన్ లాగేస్తుందో చిరాకు. ఆ చేతులు పట్టుకొని ఇద్దరు పిల్లలు, రాము లక్ష్మణ ఇద్దరు, మా ఆవిడ ఒకవైపు, నేను ఒక పిల్లాడిని పట్టుకుంటా. తెల్లవారులు నిద్రపోతుంది. ఏంటి ఆ అవసరత ఏంటి? ప్రభువు అక్కడ వేదన పడుతుంటే వాళ్ళకి ఎలా నిద్ర ఇస్తుంది? ఇక్కడ మా బిడ్డలు శ్రమలో ఉంటే నాకు నిద్ర రాలేదు. కారణం ఏంటి? మనం ఎందుకు మేల్కోవడం లేదు? మనకెందుకు నిద్రమత్తుగా ఉన్నాం? ప్రభు మన కొరకు చేసినటువంటి ఆ త్యాగము, ఆ గొప్పతనము, ఆ విలువ మనకు అర్థం అవ్వలేదు. అందుకే నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇక్కడ 11 రోమీలు రాసినట్టు పత్రిక 13:11లో ఈ విషయం మాట్లాడుతున్నాడు. నిద్ర మేలుకొని హెచ్చరిస్తున్నాడు పౌలు. నిద్రగా ఉండొద్దు. చదివితే చదవండి, చాలా చక్కని వాక్యము. 13:11 కాలము నెరిగి ఆ నిద్ర మేలుకునే వేళ అయింది. మనకి నిద్ర మేలుకునే వేళ లోకం నిద్రలో ఉంది. వారు మత్తులు ఉన్నారు. ఆ మత్తులు ఇంకో మనం ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు అంటుంది దేవుని వాక్యం. ఆ లోక సంబంధులుగానే నాకేమీ పర్వాలేదు. ఆ నోవా దినాల్లో కూడా ఆ వాడ చెత్తపరుస్తుంటే ఏది జలప్రలయం రాలేదు, ఏది ప్రభువు వస్తానన్నాడు రాలేదు. ఆయన ఆలస్యం చేస్తున్నది మన కొరకే. మనం మెలకువగా ఉండాలట, మనం సిద్ధపడే ఉండాలట. దేవుని వాక్యం మనల్ని ఒకసారి ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తుంది. పిల్లలు మీరు ఎలా ఉండాలి? పరీక్షలకి సిద్ధపడి ఉండాలా? పరీక్షలు రేపు అనగా ఈరోజు క్లాస్లో అమ్మ టీవీ పెట్టమ్మా నా నిద్ర రాకుండా ఉండాలని సిద్ధపడి ఉంటారా? ఎప్పటి నుంచి చదవాలి? పరీక్షలు రేపు అనగా చదువుతారా? మరి ఉన్న కాలం అంతా ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లు, టీవీలు, ఫ్రెండ్స్, పడుకోవడము. అలాగైతే పాస్ అవుతారా? పరీక్షలు అనగా ఎప్పటి నుండి సిద్ధపడి ఉండాలి మీరు. పాఠాలన్నీ బాగా చదువుకుంటూ టీచర్ చెప్పిన ఎప్పుడు కూడా వర్కులు రాస్తూ అవి వచ్చేయలేదు మళ్ళీ ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించుకుంటూ సిద్ధపడిపోతే పరీక్షలు ఎలా రాయగలరు? రేపు పరీక్షలు అనగా ప్లాస్మా టీవీ పెడతారా తెలుగేసి ఉండాలని? తర్వాత రోజు పడుకుని పోతారు. ముందు రోజంతా నిద్రపోతారు, పరీక్షలు కూడా లేచి ఉంటారు. అది కాదు, అది సిద్ధపాటు కాదు. కాబట్టి సిద్ధపడి ఉండాలి. ఇంతవరకు దేవుడు మనకిచ్చే సమయంలో మనం ఎలా ఉండాలో చెప్పాను. మొట్టమొదటి గడియార సమయము అది ఆగదు. ఇంకొక 5 నిమిషాలు పోతే ఎంత సమయం ఉందో నాకు తెలియదు. టైం అయిపోయిందని ఎడ్యుకేషన్ కమిటీ వారు ఎత్తుతారు. కాబట్టి ఈ సమయం కూడా పాటించాలి. సమయం కోసం చెప్తున్నాను కదా. 10 అయిందండి. ఇంకో 10 నిమిషాల వరకు చెప్పచ్చా? 10 నిమిషాల సమయం ఉందా? బాగుండి చెప్పచ్చు. ఓకే, నేను పూర్తి చేస్తాను. అయితే ఇప్పుడు అత్యవసర సమయం.
ఇంతవరకు దేవుడు మనకిచ్చే సమయంలో మనం ఎలా మెలకువగా ఉండాలో, జాగ్రత్తలు ఎలా కలిగి ఉండాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటట, అత్యవసర సమయము, ఎమర్జెన్సీ, అది దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎస్తేరు గ్రంథము 4:14 ఒకసారి చూడండి. ఇది మీకు చదివితే ఆ సమయాన్ని ఎలాగ మనం ఒకసారి 4:14 మనం చదివినట్లయితే, ఎస్తేరు గ్రంథము 4:14. నీవు ఈ సమయమునందు ఒకసారిగా అందరూ ఆలకించండి, ఒకసారి చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయమును విడుదలయు దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. ఈ సంగతి మీకు తెలుసా? ఎస్తేరు గురండి. యూదులు ఆమాన్ అనేటువంటి వాడు యూదులు మరణశాసనాన్ని రాజు దగ్గర తీసుకొని మరణశాసనాన్ని పంపించాడు. దానికి ఒక డేట్ కూడా నిర్ణయించేశాడు. ఫలానా నెలలో యూదులందరూ చంపేయాలి. శాసనం వెళ్ళిపోయింది మొత్తం. ఈ శాసనం వెళ్ళిపోయిందని మరి మొద్దుకే రాణి కదా, ఎందుకు మొద్దుకే రాణికి ఎందుకు చెబుతున్నాడు? ఒకవేళ ఏమనంటే రాజు దగ్గరికి వెళ్ళి ఆపే కెపాసిటీ ఎవరికి ఉంది? రాణికి ఉంది. అప్పుడు అంటున్నాడు, ఈ యొక్క పరిస్థితి మనకి ఆపద వచ్చింది, ఇందుకోసమే నువ్వు రాణిగా అయినావేమో ఈ రాజ్యమునకు వచ్చి, దేవుడు అందుకే నిన్ను ఏర్పాటు చేసాడేమో, ఈ ఆపద వస్తుందనే ముందుగానే నేను రాజునిగా చేసి. అయితే మొద్దుకే అన్నాడు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి, అమ్మా మా యొక్క పరిస్థితి ఇలా ఉంది, నువ్వు చెప్పంటే ఆమె ఏమన్నది, నాకు 4 రోజుల వరకు నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి నాకు సమయం లేదు. ఒకవేళ ఇప్పుడు కానీ నేను వెళ్తే ఆయన రాజధాని ఎవరు చూపెడతారు, వాళ్ళు తల తీసేస్తాడు దేవుడు, కాబట్టి నేను వెళ్ళను అంటే మొద్దుకే మళ్ళీ ఇంకొక వర్తమానం పంపించాడు. అమ్మ నీ సేఫ్టీ నువ్వు చూసుకుంటున్నావా? రాణి అయినంత మాత్రాన ఒకవేళ నువ్వు వెళ్ళకపోయినా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, ఇంకో రకంగానే ఆయన సాయం చేస్తాడు తప్ప నీ ద్వారా కాకపోయినా ఆయన కార్యం ఇంకో రకంగానే చేస్తాడు. ఆయన విశ్వాసం చూడాలి. ఒకవేళ అలాగనే నువ్వు ఈ సమయంలో తప్పించుకుని నీ ప్రాణం కాపాడుకోవాలంటే నువ్వు నీ ఇంటి వారు కూడా చనిపోతాను. నువ్వు యూదుల వల్లగా ఒకప్పుడు ఎప్పటికప్పుడు తెలుస్తుంది నిన్ను చంపేస్తా. కాబట్టి ఈ సమయం అప్పుడు ఎలాంటప్పుడు మౌనంగా ఉండాలమ్మా? స్త్రీలు మౌనం ఎప్పుడు ఉండాలి? సంఘంలోనే మౌనంగా ఉండాలి అన్నారు. మరి మౌనం ఇంకా కొన్నింటిలో ఉండాలి, అన్నింటిలో మౌనం పనికిరాదు. కొన్నింటిలో సమయాన్ని బట్టి చేయాలి. ఎప్పుడు మౌనంగా ఉండాలంటే భార్య భర్తలు ఏదో గొడవ ఆడుకున్నప్పుడు నీ మాట నా మాట ఎక్కువగా వాదనలు జరిగేటప్పుడు అలాంటప్పుడు మౌనంగా ఉండాలి. అది మంచిది, అది మేలు జరుగుతుంది, ఇంకో గొడవ పెరగదు. ఆ స్త్రీలకి దేవుడు అనుగుణం ఆ విధేయతను ఉండాలని చెప్పాడు. ఎవరైనా సరే మౌనం అనేది కొన్ని విషయాల్లో మనం పాటించాలి. ఈ సమయం అంతా మౌనంగా ఉంటే మటు మాత్రం ఏమవుతుంది? ఆపద, చనిపోతారు, యూదులందరూ చనిపోతారు. కాబట్టి ఈ సమయంలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి, ఏదో మాకు చెప్పాలి, ఈ ఆపద నుండి నువ్వు తప్పించాలి. దేవుడు అందుకే నిన్ను రాణిగా చేశాడేమో. కాబట్టి ఈ సమయంలో ఏమీ మాట్లాడక మౌనంగానే అలా అది మంచిది కాదు అని. ఎందుకంటే అత్యవసర సమయం గురించి మీకు చెప్తున్నాను. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా విషయాలు కొన్ని సమయాల్లో మనము మౌనంగా ఉండకూడదు. క్రైస్తవులని విశ్వాసులంటే కొన్ని విషయాలు మనం అన్నిటికీ మౌనంగా ఉండాలి, ఏది ఎదురు చెప్పకూడదు. ఒకళ్ళు ఏమి చేసినా మనం ఇలాగే ఉండాలి అనే పరిస్థితి దేవుడు మనకి ఉండాలి. శత్రువు అయినా సరే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించాలన్నారు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండకూడదు. అవి ఉంటే అది మంచిది కాదు, అది మనకి ఆపదను తెప్పిస్తుంది. అలాంటి విషయాల్లో కూడా మనం ప్రభువు కూడా ఎంతో జ్ఞానంగా ఆయన ఆ సమయాన్ని ఆయన వినియోగించుకున్నాడు. తనకి చాలా ఆపదలు వచ్చాయి,
యుక్తిగా వివేకంగా ఆయన ఆలోచన చేశాడు. మన వివేకం ఉండాలి, పాము వలె వివేకం ఉండాలి, పౌరం వలె నిష్కపటాన్ని కూడా మనం పాటించాలి. కాబట్టి విశ్వాసులు అత్యవసరం వచ్చేటప్పుడు మౌనంగా మనం ఉండకూడదు. సమయం వచ్చింది, కొన్ని ఆపదలు వస్తాయి, కొన్ని పరిస్థితులు మనకు ఏర్పడతాయి, సంఘంలో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒకరంటే ఒకరికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కొన్ని మౌనంగా ఉండకూడదు. దాన్ని మనం అలా ఉంచకూడదు. అది ఉంచకూడదు. అది చేదు వేరు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అది చాలా ప్రమాదం. అంతా స్ప్రెడ్ అయిపోదా. పులుపు చిన్నదే. పులుపుని ఏమాత్రం మనం మంచిగా ఉన్న దాంట్లో కూడా వేసినా ఏమవుతుంది, ముద్దంతా పులి చేస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలట, నిష్కాపట్యము సత్యమైనట్లు పులిన రొట్టెలుగా ఉండాలి. పులియకూడదు. ప్రభు చెప్తాడు పాత నిబంధనలో, మీరు పులిసినది అస్సలు నెట్టకూడదు. ఒకరు పులిసిందంటే అది పారేయండి, పులుపు రాకూడదు. కొన్ని పద్ధతులు ఆయన విధానాలు చెప్పాడు. ఆ పసకాన్ని ఎలాగ ఆచరించాలి. ఒకవేళ చనిపోయినటువంటి దాన్ని, ఒకవేళ మాంసం అని ఏదైనా అది అగ్నిలో కాల్చేయాలి తప్ప మరుసటి రోజుకి ఉంచకూడదు. కాబట్టి అది అత్యవసర సమయం అన్నమాట. నెహమ్యా గ్రంథము ఒకసారి చూడండి. ఇది యుద్ధం చేసే సమయం. ఒక్కోసారి యుద్ధం కూడా చేయాలేమో అనిపిస్తుంది. మనం యుద్ధం చేయమా? ప్రభు తనకున్న సమయంలో ఎన్నో ఆటంకాలు ఉన్నా ఆయన పోరాటం చేయలేదా? ఆయన ఎప్పటి నుండో చంపాలనుకుంటున్నారు. ఆయన పని ఆపాడా? మౌనంగా ఎక్కడైనా ఉన్నాడా? ఆయన పనిని ఆపలేదు. యుద్ధము చేసే సమయము. నెహమ్యా 4వ అధ్యాయము 14-15 మీకు తెలిసిందే ఈ విషయం. నెహమ్యా ఆ మందిరం యొక్క గోడలు కట్టేటప్పుడు అనేకమైన ఆటంకాలు వచ్చాయి కదా, మీకు తెలిసినాయి కదా. వచ్చేటప్పుడు నెహమ్యా గురించి చెప్పాలంటే గొప్ప పాఠం. అది గొప్ప వ్యక్తి, తన ప్రజల కోసము తీవ్రంగా పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అందరినీ ఆ సమయంలో మందిరాన్ని పని పూర్తి అవ్వడం వరకు సగం మంది ఎక్కడున్నారు? గోడలు కడుతున్నారు. సగం మంది ఏం చేశారు? శత్రువులు రాకుండా కాపలా కాశారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యని ఒక బాకాన పెట్టారు. ఒకళ్ళు ఎవరు శత్రువు వస్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేవారు. పని ఆగలేదు, శత్రువు రాకుండా కాపలా కాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా దేవుని బిడ్డలారా, మనము యుద్ధము చేసేవాళ్ళం ఈ లోకంలో. మన యుద్ధము శరీరాలతో కాదు, మన యుద్ధం ఎవరితో చేయాలి? మనం ఈ లోకనాథునటువంటి సాతాను యొక్క శక్తులతో మనం యుద్ధం చేయాలి. కాబట్టి మనము యుద్ధం చేసే సమయంలో మనము మౌనంగా ఉండకూడదు. ఒకవేళ ఇంటి యజమాని అవ్వచ్చు, సంఘానికి కాపరి అవ్వచ్చు, సమస్య వచ్చేటప్పుడు యుద్ధం చేయాలి. ఆ సమస్యను పరిష్కరించేటట్టుగా ఉండాలి. ఇంటి యజమాని అయినా తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం కాపలా కాయాలి. మందిరం గోడలు కట్టేటప్పుడు కావలు కాయకపోతే మందిరం పని పూర్తయిందా? అవలేదు. నువ్వు విశ్వాసముగా, నీ కుటుంబం విశ్వాసంగా, ఆ క్రీస్తునందునటువంటి విశ్వాసగా నువ్వు నడవాలంటే నీ కుటుంబాన్ని కావలి కూడా కాయాలి. అది విశ్వాస సంబంధమైన కుటుంబం కావదు. ఒకవేళ నువ్వు విశ్వాసం అవ్వచ్చు, నీ బిడ్డలు అవిశ్వాసాలు అవుతే ఏంటి ఈ పరిస్థితి? ఏంటి కాదు. ఒకవేళ నేను విశ్వాసనే, సంఘం అంతా విశ్వాసంలో నడిపించాలి. ఇది పనిచేసే సమయం, కాపు కాసే సమయం, మెలకువగా ఉండే సమయం. లూకా సువార్త 12వ అధ్యాయము 37లో ప్రభు అంటున్నాడు, మీరు నాతో కూడా భోజనంలో కూర్చుంటారు. ఎవరైతే ఇలాంటి తన విషయంలో పని చేస్తారో మీరు చివరికి నాతో భోజనానికి ఉంటారు.
మనం పోరాడేది శరీరాలతో కాదు. ఈ లోకస్తులు మనుషులతో కాదు మనం పోరాడేది. లోకాన్ని పతనం చేసినట్టు సాతాను సంబంధమైన శక్తులతో మనం పోరాడాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువు ఎప్పుడు కూడా వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. తన వ్యక్తిలో ఉన్నటువంటి ఆ సాతాను యొక్క స్వభావాన్ని ఎదిరించాడు తప్ప ఏ వ్యక్తుల్లో కూడా ఆయన్ని తిరస్కరించలేదు. దేవుని స్వరూపం మనలో ఉంది. దేవుని పోలికతో సృష్టింపబడినటువంటి వారు ఆయన అలాగే చూశాడు. పాపాత్మురాలైన స్త్రీని రాళ్ళతో కొట్టబడిన స్త్రీనైనా సరే ఆమె వ్యక్తిలో ఉండే పాపాన్ని చూశాడు తప్ప ఆ వ్యక్తిని చూడలేదు. ఆ వ్యక్తిని ఎప్పుడూ దూషించలేదు. కాబట్టి మనం పోరాడినది వాళ్ళతోటే. ఇక్కడ ఇంకొక మాట, 2 మాటలు మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము? గడియార సమయం కూడా నేర్చుకున్నాము. దేవుడు మనకిచ్చే సమయం కూడా నేర్చుకున్నాము. మనకిచ్చే సమయంలో మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఒకవేళ ఈ సమయం అయిపోతే మనకు సమయం ఉండదు. కాబట్టి సమయం ఉండగానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దినములు చెడ్డవు కనుక సమయం పోనీక దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అలా సద్వినియోగపరుచుకోవాలి కింద రాశాడు. కింద మాటలు ఉంటాయి కొన్ని, ఒక 2-3 మాటలు చూడండి. ఆ సద్వినియోగం అంటే అజ్ఞానంగా ఉండేటువంటి వారు చాలామంది ఈ లోకంలో తన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు ఎక్కడ చూసినా వార్తల్లో నాటిలోని ఆత్మహత్యలే, ఒకరినొకరు చంపుకోవడమే. అది భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అది అజ్ఞానం. పోయి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కాలాన్ని అలా వృధా చేసుకుంటున్నారు. కాబట్టి మనం అలా కాదు, జ్ఞానుల వలె జ్ఞానంగా మనం ఎలా ప్రవర్తించాలో కింద కొన్ని వచనాలు, ఒక్క వచనం చదివించిస్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. ఎలా మనం దాన్ని జ్ఞానంగా నడుచుకోవాలో వస్తాను. మరియు 18వ వచనం చదువుతాను. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండడి, ఒకనొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుతూ క్రీస్తు నందుల భయముతో ఒకరికొకడు ఏమై ఉండాలట? మనము ఒకరికొకడు లోబడాలి. దేవుని కుమారుడైనట్టు దేవునితో సమానుడైన ఆయన హెచ్చించుకోలేదు, ఆయన లోబడి చూపించాడు. ఇది జ్ఞానం. నాకు నీవు, నీకు నేను హెచ్చించుకునేటువంటి స్వభావం, లోబడలేని స్వభావం. భర్త భార్యకు లోబడదు, భార్య భర్తకు లోబడదు, పిల్లల తల్లిదండ్రులకు లోబడదు. ఈ లోబడలేని తనము జ్ఞానముతో కాదు, అజ్ఞానము ఉంది మనలో. విశ్వాసులకు సంబంధించినది కాదు ఈ జ్ఞానం. అవిశ్వాసులతో ఉన్నటువంటి సంబంధాలు ఇవి. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. విశ్వాసంతో కూడినటువంటి మన జీవితాలు ఇవి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాయి. చివరిగా నేను ముగించేస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథంకి మళ్ళీ రండి. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే, ఇక్కడ మొర్దెకై అన్నాడు, కాబట్టి నువ్వు రాజ్యంలోకి వచ్చేతావా. 14 వచ్చిన చివరి నేను చదువుతున్నాను చూడండి. రాజ్యంలోకి వచ్చేతావా, అక్కడ ఒక మాట ఉంది. ఏటమాట? చదివించండి అమ్మా, చదవండి పర్లేదు. మీరు స్త్రీలు కూడా చదవచ్చు, మౌనంగా ఉండొద్దు, చదవచ్చు అమ్మా. ఇక్కడ వాక్యం చెప్పొద్దని దేవుడు ఏమి చెప్పాడు, కానీ వాక్యం చదవడం కూడా మానేశారు. పిల్లలు బాగా చదువుకోరు ఇది వరకు. చదవచ్చు, మీరు కూడా వాక్యం చదవచ్చు. చదవండి అమ్మా. 14 వచనం. నీవు ఈ సమయంలో ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాయట్లా యూదులకు సహాయము విడుదలయ్యు మరి ఒక దిక్కు నుండి వచ్చిన కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో,
తర్వాత చదవండి. వచ్చితివేమో ఆలోచించుకుని ఏటమ్మా అక్కడ ఉంది, రాసి ఉంది, ఆలోచించుకొనుము. ఏం చేయాలట? ఈశ్వరుడు ఏం చెప్తున్నాడు? ఆలోచించుకొనుము. చాలా శక్తివంతమైనటువంటి మాట. ఆలోచన, ఆమె ఆలోచించాలని చెప్తున్నాడు. ఆలోచించుకో, ఈ పరిస్థితి ఉంది, నువ్వు సేఫ్టీ చూసుకుంటావా? నీ ప్రజల కోసం నీ ప్రాణం త్యాగం చేస్తావా? రాజు దగ్గరికి వెళ్తావా? వెళ్ళకున్నా 4 రోజులు పోయిన తర్వాత ఆయన పిలిచినప్పుడు నువ్వు వెళ్తావు. ఆలోచించుకో. మనకు ఒక సామెత ఉంది, ఆలోచన మనిషి గట్ట ఆలోచన తక్కువ, ఏటి ఎక్కువ మనకి చెప్పండి. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇంకోటి ఉంది, ఆకలి ఎక్కువ కదా. ఆలోచన మనకు తక్కువ, ఎటువంటిది మనకి ఆలోచించం చాలా విషయాలు. మనకేముంటుంది? ఆవేశం ఉంటుంది. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదం. ఆలోచనతో తీర్చుకున్నటువంటిది మంచి ఆలోచన మంచి తీర్మానంలోకి నడిపిస్తుంది. మంచి తీర్మానము మంచి విజయాన్ని చేకూరుస్తుంది. మనం తీసుకునే తీర్మానాలు చాలా పొరపాటు ఉంటాయి చూడండి, వాటి వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటాం కదా. ఎదుర్కోమ్మా, మీ కుటుంబంలో ఎప్పుడు ఎదురవ్వలేదా? మీకు మీరేమైనా నేను అనుకోవాలంటే చెబుతానంటే నేను ఒక మాట చెప్తాను. మనం యొక్క ఆలోచన ఏమై ఉంది? మందిరం విషయంలో మనం ఏం చేసాం? మనకు ఉన్నటువంటి మందిరాన్ని దాన్ని ఉంచుకోకుండా ఇంకోటి పెద్ద చేసేద్దామని అనుకున్నాం తప్ప, అది లేకపోతే ఏమైపోతామనే మనకు ఆలోచన ఉందా? అంటే నేను మిమ్మల్ని మనం ప్రశ్నిస్తామని అనుకోకూడదు. అనుభవము, ఆలోచనలు కొన్ని లేకపోతే దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటావో మనల్ని మనం ఇంకెవరనంటే బాధపడతారు. ఇది మన విషయంలో, అందుకే మిమ్మల్ని క్షమించాలని అన్నాను. నేను ఇలా మాట్లాడతాను, నేను దానికి అతీతం కాదు. మిమ్మల్ని మాట వ్యతిరేకంగా అన్నానని బాధపడుతుంది. అంటే ఆలోచన ఎంత నేను ఆ రోజు ఆమె ఆలోచన చేయకపోతే ఏమవుతుంది? ఆమె చూడండి మంచి ఆలోచన తీసుకుంది. ఈ ఆలోచన చూడండి. మీరు ఒకవేళ వీలైతే ఏమైనా పరిస్థితులు, అటువంటి కష్ట పరిస్థితులు వచ్చేటప్పుడు ఇలాంటి ఆలోచన చేయండి, ఇంకేమో చేయకండి. అమ్మా, భర్తతో కోపం వచ్చిందని వెంటనే సూట్ కేసు బట్టలు సర్దికండి, కన్న రొట్టుకి వెళ్ళిపోయి వండుకోకండి. అది మంచి ఆలోచన కాదు. నువ్వు చేసిన నిబంధన మర్చిపోతున్నావు భర్తతో చేసింది. అలాగే భర్త కూడా బిడ్డల్ని భార్యను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతకవు, నీ సుఖమే చూసుకో. ఆలోచించు, నీ కుటుంబం ఏమవుతుందో ఆలోచించు. ఆమె అక్కడ మంచి ఆలోచన చేసింది. చూడండి 15 వచ్చిన చదవండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను. చదవనైనా, నీవు పోయి శోషణలో కనబడుతున్న యూదులను అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము ఉండి 3 దినములు అన్నపానములు చేయక ఉండండి. ఎంత ఆలోచన అండి, గొప్ప ఆలోచన. సమస్య వచ్చేటప్పుడు, కష్టమైన పరిస్థితులు వచ్చేటప్పుడు ఎటువంటి ఆలోచన, మన ఆలోచనలు చాలా ఉంటాయి. ఎందుకు ఈ జీవితము అని చాలామంది ఏం చేస్తున్నారు? ఆ బాధలు తట్టుకోలేక ఏం చేస్తున్నారు? విశ్వాసులు కూడా, విశ్వాసులకి ఇది తగ్గదు. ఈ లోకంలో చాలామంది పతనం అయిపోతున్నారు. ఆ బాధలు తట్టుకోలేక మా ఇంటి పక్కనే ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎంతో వయసు ఉంది, యవ్వన బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, కుటుంబం ఉంది. ఆ వ్యసనానికి లోబడి ఆత్మహత్య చేసుకున్నారు. అంత భయంకరం. మీరు చేసుకున్నటువంటి నిర్ణయం, మీరు చెప్పుకున్న ఆలోచన అది ఏ విధంగా ఉంది? ఆలోచన చాలా శక్తివంతమైందని అందుకే మీతో అన్నాను. ఆలోచన ఒక్కోసారి మనల్ని విజయాన్ని నడిపించేటట్టుగా ఉండాలి. లేకపోతే మనం ఆ పరిస్థితులు ఎదుర్కొంటాం.
చాలా విషయాలు మీకు ఆలోచన గురించి చెప్తాను. మంచి ఆలోచన. ఏమిటి, ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచన? ఎక్కడి నుండి వచ్చింది? అమ్మ పిల్లలు, మీకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయని మీకు ఏమైనా సండే స్కూల్లో పాఠాలు చెప్పారా? మరి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు రేపోతే ఏదైనా అటువంటి పరిస్థితులు వస్తే మీరేం చెయ్యాలి? పిల్లలు, సండే స్కూల్ నుండి నేర్చుకున్న పిల్లలు, ఎస్తేరు సండే స్కూల్కి వెళ్ళిందంటారా లేదా? వెళ్ళకుండా ఎలా వచ్చింది, దానికి ఎలా తెలిసింది? ఒకసారి చూడండి, ఇటు కొంచెం పేపర్ తీయండి, చూడండి. మీకు ఆ వచనం ఒకసారి గుర్తు చేసేస్తాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండమైన దినవృత్తాంతాల 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 3వ వచనం. ఆమెకి ఈ స్టోరీ తెలుసు, ఈ అద్భుతం తెలుసు. ఉపవాసం వల్ల ఎంత శక్తి ఉందో, ఎంత అద్భుతాలు జరుగుతావో, దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో అని ఎరుగును. అందుకు ఈ గొప్ప నిర్ణయం తీసుకో. ఒకవేళ మనకి ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఆపదలు వస్తే, ఒకవేళ ఆపద నుండి ఎవరైనా కాపాడడానికి మనకు శక్తి లేకపోతే, ఎవరికి ఉంది శక్తి? ఆ శక్తివంతుడైనడు దేవుడు. యోధా పత్రిక అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకు శక్తి గల ఆ రక్షకుడు ఉన్నాడు మీకు. 24, 25 వచ్చిన చదవండి. తొట్టిల్లిపోతున్నారా? అధైర్యపడిపోతున్నామా? కృంగిపోతున్నామా? ఒకవేళ విశ్వాస జీవితంలో మనం ఎప్పుడైనా ఒడిగిపోతే, మనల్ని కాపాడటకు దేవుడు, ఆయన ఎటువంటి వాడట? దేవుడు శక్తివంతుడే కాదా? ఆ యెహోషాపాతు అక్కడ ప్రార్థన ఎలా చేశాడో ఒకసారి చూస్తారా? ఒకసారి ఒక్క మాట చదివించి మీకు ముందుకు వెళ్ళిపోతాను నేను. చూడండి 12 వచ్చిన చూడండి. దేవా, 20:12 చదువుతున్నాను. దేవా, నా దేవా. ఎవరి దేవా? మా దేవా. ఆ దేవుడు ఎవరి దేవుడు? మా దేవుడివి నువ్వు. మనందరం ఎలా సంబోధించాలి? మా దేవా, మా దేవుడివి. తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును శక్తి చాలదు. యుద్ధము చేయుటకు సైన్యము చాలదు, శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. ఏం లేదు, నేను ఆ దిక్కు లేదు. ఎటు తోచాలన్నా ఎటు లేదు. ఆ ఎరసవుతున్న దానికి ఇశ్రాయేలు ఈ ప్రార్థన చేస్తే బాగుండిపోను. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు, ఏమంటారో తెలుసా? మోసం మీద తిరగబడి మళ్ళీ ఐగుప్తు వెళ్ళిపోతాము, ఇక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? ఒకవేళ మనకు శ్రమ వచ్చింది, పరిస్థితులు ఎదుర్కొంటున్నాము, మనం ఇలా చెదిరిపోవచ్చా? నిలబడాలా? ఫ్యాన్లు లేవు, మందిరం లేదు, అది లేదు, ఇది లేదు. ఇలా శోధించాలా దేవుణ్ణి? మనం ఎదుర్కోవాలా? ఏ శక్తివంతుడైతే మనకి ఈ పరిస్థితులు మనం ఉన్నామో ఆ పరిస్థితిని తగ్గించగలంటే ఆ శక్తివంతుడికి మనం ప్రార్థన చేయాలా? వాళ్ళలా చేశారు, వీళ్ళలా చేశారు, ఒకరినొకరు నిందించుకుంటూ ఆ నాయకులను మనం శోధించాలా? వస్తాయి పరిస్థితులు, వస్తాయి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మన శక్తి చాలడం లేదు, ఈ లోకంతో పోరాడే శక్తి లేదు. వాటన్నిటిని కూడా సరిచేసే దేవుడు ఉన్నాడా లేదా? నమ్ముతారా? నమ్మాలి. నమ్ముట నీ వశమైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమన్నాడు ప్రభు. నమ్మండి. కాబట్టి మాకు శక్తి లేదు. ఇది ఆలకించింది ఆమె. అమ్మ పిల్లలు, ఈ పాఠం చెప్పినప్పుడు ఆలకింది. మీకు ఈ పాఠం ఎప్పుడైనా చెప్పారా సండే స్కూల్లో? సండే స్కూల్ టీచర్లు, అమ్మా పిల్లలు వేరే టీచర్ లేరు, వేరే చేతులు ఎత్తండి, ఎక్కడ ఉన్నారు? అక్కడ టీచర్ ఉన్నారు. ఇలాంటి పాఠాలు చెప్పాలి. జీవితంలో ఎక్కడైనా అపజయాలు ఎదురైనప్పుడు నిలబడాలంటే ఈ పాఠాలు మనకి మంచి ఆలోచనలు ఇస్తాయి, మంచి నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు ఇస్తాయి. కాబట్టి ప్రియమైనలారా, ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము? సమయం గురించి చెప్పాం. ప్రభువు కూడా ఆయనకు ఉండేటువంటి సమయంలో తను పని చేసేయాలి, వెలుగు ఉండగానే పని చేయాలని చెప్పారు ఆయన. కాబట్టి సమయం ఎలా ఉంటుంది, ఆ సమయాన్ని దేవుడు మనకిచ్చే సమయాన్ని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలో కొద్దిసేపు ఆలోచించాం.
మనము సమయంలో కొన్ని అత్యవసర సమయాల్లో మనం ఎలాగ వాటిని ఎదుర్కోవాలని కూడా మనం తీసుకున్నాం. వాళ్ళు అవసరమైతే యుద్ధం కూడా చేయాలి నీతి కొరకు. మన యుద్ధం అనేది శరీరంతో కాదు, మనుషులతో గొడవాడడానికి వెళ్ళకూడదు. సాతాను యొక్క ప్రభావాలు మనల్ని ఉండేటప్పుడు దాంతో మనం ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉండాలి. మన కుటుంబం కోసం, మన సంఘం కోసం, మన బిడ్డల కోసం మనం పోరాటం చేస్తూనే ఉండాలి. చివరిగా మనము ఏం నేర్చుకున్నాం? లాస్ట్గా నేనేం చెప్పాను? చెప్పండి. లాస్ట్గా చెప్పానమ్మా. ఇప్పుడు పిల్లలతో అన్నీ చెప్పాను. సండే స్కూల్ టీచర్లు చెప్పాలి అని చెప్పాను. ఏం చెప్పాను? వినపడలేదు నాకు. ఆలోచించుకునము. చాలా శక్తివంతమైనది. చాలామంది ఆ ఆలోచన లేక నిర్ణయాలు చేసేసుకుంటుంటాం. విశ్వాసంలో నిలబడక. అంటే స్థిర విశ్వాసం మనకు కావాలి. కొన్ని పరిస్థితులు ఎదురేటప్పుడు మనం ఏం చేయాలట? స్థిరంగా ఉండాలి. దావీదు అంటాడు చాలా కీర్తనలో, స్థిరంగా ఉండడానికి కోసం రాస్తాను. ఆయన పడిపోయింది, నేను మళ్ళీ స్థిరంగా నిలబడాలి. ఆయన కీర్తనలన్నీ అలాగే ఉంటాయి. ఆయన మంచి నిర్ణయాలు తీసుకొని ఆయన సన్నిధిలో గోజాడాడు తప్ప నేను పాపిని ఎప్పుడు కూడా కృంగిపోలేదు. దేవుడు అంత సర్వశక్తిమంతుడు. యోధా పత్రికలో అంటాడు లాస్ట్గా, ఎవరైనా తొట్టిల్లుతున్నారు అంటే, తడబడుతున్నారంటే, లోక సంబంధములైనటువంటి జీవితాలు సరిగా కట్టుకోవడం లేదంటే, తొట్టిల్లిపోతే మిమ్మల్ని నిలవబెట్టుట ఒక శక్తిమంతుడు మన రక్షకుడైనటువంటి యేసు. ఇంకొక దగ్గర ఉంటుంది వాకు, నిలవబెట్టుటకును పడగొట్టుటకును దేవుడట శక్తిమంతుడు. అందుకే ఎవడైనా పడిపోయాడంటే మనం ఆయన పడిపోయాడని చూడకండి, ఆయన నిలబెట్టడానికి కూడా ఆయన శక్తిమంతుడు. కాబట్టి కాలం నెరగాలట. దేవుడు మనకిచ్చే సమయంలోనూ మనం వేలుకోవాలట. సమయం చాలా విలువైనది, దాన్ని సద్వినియోగపరచుకోమంటుంది దేవుని వాక్యం. ఈ సమయంలో మీరందరూ శ్రద్ధగా విన్నారనుకుంటున్నాను. విన్నటువంటి మీరు, చెప్పినటువంటి నేను, దేవుడు మనకిచ్చే సాలం. మన జీవితాల్లో అనేక దినాలు అలా వెళ్ళిపోయి ఉండవచ్చు. ఈ దినాన్ని విన్నటువంటి వాక్యం బట్టి సమయం ఎంత విలువైనదో గ్రహించి దాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ సమయం ఇచ్చినందుకు సంఘానికి వందనాలు చేసి ముగిస్తాను.